అంతా అయిపోయింది కదా! ఇంకేం చెప్తారు ఈరోజు అనుకున్నప్పుడు మళ్ళీ న్యూగా చెప్తారు. మళ్ళీ ఇంకొంచెం డీపర్ లెవెల్‌లో అండర్‌స్టాండింగ్ వస్తోందనమాట. నాకు పీస్ కోసం, హ్యాపీనెస్ కోసం అన్నట్టుగానే వచ్చాను. అది నాలో లిటిల్ బిట్ చేంజ్ వల్ల మొత్తం ఎన్వైర్న్‌మెంట్ చేంజ్ అయిపోయింది. అసలంటే వాటెవర్ మ్యామ్ ఈస్ సేయింగ్ ఐ కెన్ లిటరల్లీ ఎక్స్‌పీరియన్స్ అనమాట ఇప్పుడు. మ్యామ్ రిజల్ట్స్ చాలా వచ్చాయి మ్యామ్. రోజు మిరాకిల్సే. I know. మా శ్రీవారికి జాబ్ వచ్చింది. I భూమాతకి కనెక్ట్ అయితే మా మదర్ హీల్ అయిపోయారు. సూపర్ అయ్యారు మా మదరు. ఇంకా lovely. నాకైతే శ్రావణ మాసం కదా, చీరలు, డబ్బులు శుక్రవారం వస్తూనే ఉన్నాయి మ్యామ్. 1000 పైన దక్షిణం కింద డబ్బులు వచ్చాయి, చీరలు వచ్చాయి, పిల్లలకి సింగింగ్ లో కాంపిటీషన్స్ లో ప్రైజులు వచ్చాయి. బట్ చాలా క్రిటికల్ ఉండింది కూడా, ఎంతో తగ్గింది మ్యామ్. ఇప్పుడు భయం అనేది లేదు. ఆ Excellent. భయం అనేది వచ్చినప్పుడు ఇదే చేసుకుంటాము. Excellent. మాకు ఎక్కడనూ ఇట్లా మార్గం మాకు దొరకలేదు మేడం. మాకు తల్లి తండ్రి కానీ, ఒక అన్నదమ్ముళ్ళు కానీ ఎవరు మాకు లేరు. తల్లి తండ్రి ఎవరు లేరు, అక్క చెల్లెండ్లు ఎవరు లేరు. బట్ ఇంత మార్గం మాకు ఇంత భిన్నే ఇట్లా సాల్వ్ అవుతుందని మాకు తెలియదు మేడం. మీ గురించినే మాకు బాగా తెలుసు. ఎంత ఈజీగా ఎంత లైఫ్ టర్న్ అవుతుంది అంటే, 6 నెలలు మీతో ఉంటే మా లైఫ్ టర్న్ అయిపోతుంది. Look at that. ఐమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మ్యామ్. Thank you. నేను ఫస్ట్ టైము ఈ క్లాసెస్కి, నాకు వెరీ రీసెంట్లీ మ్యామ్ గురించి తెలిసింది. జస్ట్ నాకు 2-3 వీడియోస్లోనే ఐ ఫెల్ట్ నేను చాలా నాలెడ్జ్ని గెయిన్ చేస్తాను అని ఐ ఫెల్ట్ సో పాజిటివిటీ అబౌట్ మ్యామ్ యాక్చువల్లీ. సో ఐ జాయిన్డ్. అంటే ఎవ్రీ క్లాస్ నిజంగా సర్ప్రైజ్ చేస్తారు మ్యామ్. అసలు చాలా బాగా అర్థమవుతుంది. అంటే అంతా అయిపోయింది కదా, ఇంకేం చెప్తారు ఈరోజు అనుకున్నప్పుడు మళ్ళీ న్యూగా చెప్తారు. మళ్ళీ ఇంకొంచెం డీపర్ లెవెల్‌లో అండర్‌స్టాండింగ్ వస్తోందనమాట. ఎప్పుడు నాకు అసలు డౌట్సే రావట్లేదు. ఐ డోంట్ నో, సమ్ టైమ్స్ అనిపిస్తుంది నాకు బాగా అర్థమయ్యి డౌట్స్ రావట్లేదా ఏంటి, లేకపోతే వేరేగానా అని. బట్ నాకు చాలా బాగా అర్థమవుతుంది. డౌట్స్ అసలైతే ఏమీ రావట్లేదు. అండ్ వన్ థింగ్, నందిని మ్యామ్, నేను ఒకసారి మా అబ్బాయికి September 11th బిగ్ ఎగ్జామ్ ఉందనమాట. యూకేలో ఉంటాను నేను. సో వాడు కొంచెం యాంగ్షియస్ ఫీల్ అవుతున్నాడు అంటే నందిని మ్యామ్ నాకు రిప్లై పెట్టారు. ఏమనంటే, మేబీ మీలోనే ఆ భయం, యాంగ్జైటీ ఉందేమో చూడండి, దట్స్ ద రీజన్ మేబీ హీస్ ఫీలింగ్ అని. అది వర్కౌట్ చేసి చెప్తే నంబర్, నేను క్లాసెస్ స్టార్ట్ అయ్యాక వితిన్ 2-3 డేస్లో అసలు ఎంత పీస్ఫుల్ అంటే ఫ్రమ్ ఇన్సైడ్. అసలు నేను జాయిన్ అయిందే నాకు ఫ్రమ్ విత్ ఇన్ ఇన్సైడ్, నాకు పీస్ కోసం, హ్యాపీనెస్ కోసం అన్నట్టుగానే వచ్చాను. అది నాలో లిటిల్ బిట్ చేంజ్ వల్ల మొత్తం ఎన్వైర్న్మెంట్ చేంజ్ అయిపోయింది. అసలు అంటే వాట్ ఎవర్ మ్యామ్ ఈస్ సేయింగ్ ఐ కెన్ లిటరలీ ఎక్స్పీరియన్స్ అనమాట ఇప్పుడు. సో నేను అందరిలాగా మనీ అని అదని ఇదని పెద్ద పెద్ద రిజల్ట్స్ లేకపోయినా, దిస్ ఈస్ ఫర్ మీ ఎ బిగ్గెస్ట్ చేంజ్ ఇన్ మై లైఫ్. సో దిస్ ఈస్ ఐ ఫీల్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ లాగా. థ్యాంక్ యూ సో మచ్. మ్యామ్కి కన్వే చేయండి నా నా థ్యాంక్స్. అసలు నాకు ఎప్పుడు ఎవ్రీడే మ్యామ్తో చెప్పాలనిపిస్తుంది, కానీ ఐ డోంట్ మ్యామ్ తోనే చెప్తున్నారు మ్యామ్ మీరు ఇప్పుడు. అవునా? Hello మ్యామ్. Isn't ఐ it? డోంట్ నో, Beautiful. ఎవ్రీడే మాట్లాడాలనిపిస్తుంది మ్యామ్. కానీ నాకు అందరిలాగా పెద్ద I know. మాటలు రావు. మీరు మాత్రం నిజంగా అంటే నాకు ఇట్స్ లైక్ గాడెస్. నాకు Look at that. ఎంత మార్పు వచ్చిందంటే నాలో నేను ఆ పీస్ ని నేను ఇన్నాళ్ళ తర్వాత, అంటే ఐ ఫెల్ట్ ఓ మై గాడ్, ఎన్ని ఇయర్స్ అయిపోయింది నేను ఇలా ఉండి అని అనిపించింది అనమాట. ఫస్ట్ టైం నాకు ఇలా వచ్చాక, వావ్ ఇలా ఉండొచ్చు, ఇది కంటిన్యూ అవుతుంది అని స్ట్రాంగ్ గా నమ్మకం కుదిరింది నాకు. అది మీ నమ్మకం is మీ చైల్డ్ is feeling like that. Calm అవగానే your child is feeling calmer. Yeah. So every emotion is your child. Excellent. నిన్న చెప్పిన 100% రెస్పాన్సిబిలిటీ ఒక ఎత్తు అయితే, మ్యామ్ ఈ రోజు చెప్పింది మీరు, ఓ మై గాడ్ ఆల్రెడీ అర్థమైంది, బట్ మీరు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసాక ఓ మై గాడ్ ఇంకొంచెం డీపర్ లెవెల్ లోకి వెళ్ళి అర్థమవుతుంది అనమాట. I know సో Tanvi. I know. లిటరలీ థ్యాంక్ యూ సో మచ్ so మ్యామ్. much. థ్యాంక్ యూ. Love ఐ you విల్ so- one second మీరేదో చెప్తున్నారు, మ్యూట్ అయ్యా. I will continue this journey with you forever, ma'am. Love you. Please allow me in your aura. That's it. That's enough for me. With pleasure. We are all traveling together. We are all traveling.
మా ఉషా గారు ఉంటే చెప్తారు, సత్యయుగకి ప్రయాణం మనందరం అని. సో ఇట్స్ అ కలెక్టివ్ కాన్షియస్నెస్, ఇట్స్ నాట్ వన్ వన్ కాన్షియస్నెస్ కాదు. భూమి మీద అందరం కలిసి లైట్ లాగా హై హై ఎనర్జీకి వెళ్తున్నాం. ఇట్స్ అ కాన్షియస్నెస్ ఇస్ ట్రావెలింగ్ అప్వర్డ్స్. యా, దట్ ఈస్ ద జర్నీ. ఎనీవేస్ పిల్లలు, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మ్యామ్. లవ్ యూ సో మచ్. చెప్పండి. మ్యామ్ రిజల్ట్స్ చాలా వచ్చాయి మ్యామ్, రోజు మిరాకిల్సే. I know. మా శ్రీవారికి జాబ్ వచ్చింది, భూమాతకి కనెక్ట్ అయితే. మా మదర్ హీల్ అయిపోయారు, సూపర్ సూపర్ అయ్యారు మా మదరు. ఇంకా Lovely. నాకైతే శ్రావణ మాసం కదా, చీరలు, డబ్బులు శుక్రవారం శుక్రవారం వస్తూనే ఉన్నాయి మ్యామ్. 1000 పైన దక్షిణం కింద డబ్బులు వచ్చాయి, చీరలు వచ్చాయి. పిల్లలకి సింగింగ్ లో కాంపిటీషన్స్ లో ప్రైజులు వచ్చాయి. Amazing. ఫుల్ మిరాకిల్స్ మ్యామ్. ఎక్సలెంట్, బ్యూటిఫుల్ జ్యోత్స్న గారు. అండ్ పిల్లలు బాగున్నారు? ఓకే మ్యామ్, మీ పాప థ్యాంక్ యూ. జడు? యా, బాగున్నారు మ్యామ్, సూపర్. ఎక్సలెంట్, సూపర్, ఐ నో దట్. ఓకే మ్యామ్, చెప్పండి. లక్ష్మీ సివి గారు తను 2 days నుంచి మెసేజ్ చేస్తున్నారు మ్యామ్, బెంగళూరు నుంచి అని చెప్పారు. ఫస్ట్ టైం అని మీతో మాట్లాడాలంటున్నారు. ఓకే ఓకే ఓకే, లక్ష్మీ సిరి గారు. లక్ష్మీ సివి గారు, మీరు అన్మ్యూట్ చేసుకోరా అండి? ఓకే, మోనిక గారు మీరు కూడా హ్యాండ్ రైజ్. ఇంకెవరైనా పర్సనల్ క్వశ్చన్స్ మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉండి ఏదైనా నేనే ఆన్సర్ చేయాలి అనిపించిన ఏమున్నా కూడా నాకు చెప్పండి. ఎస్ లక్ష్మీ సివి గారు, ఐఎమ్ సారీ, ప్లీజ్ వర్క్ మీ. థ్యాంక్ యూ, లవ్ యూ. చెప్పండి. లవ్ యూ సో మచ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ మా. మనం మాట్లాడుకున్నాం కదా ఫస్ట్ టైం అమ్మ, నేను నాతో క్లాస్ కే ఫస్ట్ ఆ క్లాస్ కి ఫస్ట్ లేదు టైం మ్యామ్. మీ ఫేస్ చూసినట్టుంది, అందుకని. యా, చెప్పండి. ఫస్ట్ టైం క్లాస్ కి ఫస్ట్ టైం, మిమ్మల్ని చూడడం ఫస్ట్ టైం, మీతో Okay. మాట్లాడడం ఫస్ట్ టైం. తెలుగు వచ్చా మీకు బై ద వే? తెలుగు వస్తుంది మ్యామ్. ఎక్సలెంట్, బ్యూటిఫుల్. చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటి చెప్పండి, ఏం మాట్లాడాలి చెప్పండి. ఇట్లా క్లాసుల్లో క్వశ్చన్ అడగాలని అనుకుంటున్నాం చాలా. బట్ అంటే ఇప్పుడు మీరు క్వశ్చన్ లో మీరు చెప్తా ఉండేదే నాకు అర్థం అయిపోయింది. ఎక్సలెంట్, గుడ్ గర్ల్. అదే ఇప్పుడు చాలా అడగాల అనుకుంటే మీరు ఇప్పుడు చెప్తా ఉంటే నేను వింటూ ఉంటే నాకు అదే అర్థమైంది. ఇప్పుడు ఒప్పునొప్పు మనం చేసుకోవాలి. ఫస్ట్ మనం ఇన్నర్ చైల్డ్ కి కనెక్ట్ అవ్వాలి, మనం క్లీన్ చేసుకోవాలి. తండ్రికి ఉపనొప్పు చేసుకుంటేనే మనది లైఫ్ ఇదే అవుతుంది. ఇంతదాకా జరిగిన లైఫ్ వేరే. ఇప్పుడు మనం మారాలి, మనం మారకపోతే ఏది మారదు అని అనిపించింది నాకు. వెరీ గుడ్, అర్థమైంది. సో మీకు ఏ ఛాలెంజ్ ఉన్నా వాటికి రెమెడీస్ ఉన్నాయి. డబ్బులతో మాట్లాడడం ఉంది. ఇంకా మీరు ఏ క్లాస్ లో ఉన్నారు? రూమ్ లో ఉన్నారా? మనం చక్ర క్లాస్ లో ఉన్నారు. సో మనకి ఇంకా చాలా రోజులు క్లాసులు ఉన్నాయి, మీకు అర్థమవుతాయి. రిలేషన్షిప్స్ లో ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎనీథింగ్ ఎవ్రీథింగ్ ఇస్ మీ చైల్డ్ ఏ విధంగా తీసుకొస్తుంది ప్రాబ్లమ్ ని, దాన్ని ఏ విధంగా తీయాలి అని అర్థమవుతుంది. ఓకేనా అండి? అంటే ఈ 10 days క్లాసుల్లో మీరు చేసేటప్పుడు నాకు చాలా భయంకరమైన క్రిటికల్ పొజిషన్, అంటే ఆ దినం అట్లా వస్తే కూడా మీరు బేలీఫ్ని కాల్చండి అంటే అది చేస్తుంటాను, ఒప్పనొప్ప చేస్తుంటాను. అంటే కాన్ఫిడెన్స్ చాలా వచ్చింది. చాలా మాట ఎత్తితే చాలు బెలీఫ్ కాల్చడం, రాయడం, చింపడం, డస్ట్బిన్ కేయడం, ఒప్పనొప్ప చేయడం అంతే చేస్తున్నాను. అంటే మీరు అంటే మేడం మీరు చెప్పాలంటే మీతో ఎలా చెప్పాలో తెలీదు. నేను డైలీ ఇప్పుడు 11 days ఇచ్చేసి చూస్తుంటేనే మాకు ఆ టైం అనేది 2 hours, హాఫ్ అన్ అవరే మాకు అవుతలేదు. 2 hours 3 hours అంటే కూర్చోవడమే అట్లా అవుతుంది. మీరు 3 o'clock నుంచి 11 o'clock దాకా హ్యాండ్స్ ఆఫ్ మమ్మీకి, చాలా హ్యాండ్స్ ఆఫ్. ఎంత అంటే అయ్యలే మాకు చాలా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తుంది. ఎంత ఎనర్జీ, ఎంత పేషెన్స్, ఎంత మంది అడిగిందే అడుగుతా ఉంటే కూడా ఇది మాకెంత బాధ ఉంటే కూడా అది రానంటుంది. మిమ్మల్ని చూస్తా ఉంటే ఇంత ఓపిక తనకే ఉంది కదా, మనకి ఇంత ఓపిక రాదా అనిపించేస్తుంది. నాకు అలా అనిపిస్తుంది. ఆ ఓపికకి నేను హ్యాండ్స్ ఆఫ్. అంటే బిజినెస్ అడగాల అనుకుంటున్నా. ఇప్పుడు మీరు మొత్తం ఆన్సర్ చెప్పాను, చూసుకోండి. క్లాస్ లో 1-2 సార్లు చూస్తే ఇంకా బాగా అర్థం అవుతుంది. మీకు తెలుగు కూడా కొంచెం కష్టం కాబట్టి అర్థం చేసుకోవడం. ఎనీవే వస్తుంది, తెలుగు వస్తుంది. వా మీరు ప్రతి క్లాస్ ని 2-3 సార్లు వినండి.
వింటూ ఉండగానే మీ ఉమ్, చైల్డ్ కామ్ అవుతూ ఉంటుంది. నా క్లాస్ వింటూ ఉండగానే మీ చైల్డ్ కామ్ అవుతుంది. కామ్ అవ్వగానే ఉమ్. రిజల్ట్ తెస్తుంది. కామ్ అవుతుంది. క్లాస్లో కూర్చొని వింటే చైల్డ్ కామ్ అవుతుంది. అంటే ఫస్ట్ టైం వచ్చాం కదా మేడం, ఆయన మేము ఇంకా కొంచెం క్లాసులు అటెండ్ చేస్తా ఉంటే మాకు కొంచెం బాగా అర్థం అవుతుంది అనిపిస్తుంది. వినండి కొంచెం మాత్రము భయం అనేది లేదు. కొంచెం మా పోతుంది. ఏమైనా అయితే కూడా మాకు ఒప్పనొప్ప చేస్తాం. బట్ చాలా క్రిటికల్ ఉండింది కూడా ఎంతో తగ్గింది ఇప్పుడు భయం అనేది లేదు. ఆ ఎక్సలెంట్, భయం అనేది వచ్చినప్పుడు ఇదే చేసుకుంటాము. ఎక్సలెంట్. మాకి ఎక్కడాను ఇట్లా మార్గం మాకు దొరకలేదు మేడం. మాకు తల్లి తండ్రి కానీ ఒక అన్నదమ్ముళ్ళు కానీ ఎవరు మాకు లేరు. తల్లి తండ్రి ఎవరు లేరు, అక్క చెల్లెండ్లు ఎవరు లేరు. బట్ ఇంత మార్గం మాకు ఇట్లా ఇంత భిన్న ఇట్లా సాల్వ్ అవుతుందని మాకు తెలియదు మేడం. మీ గురించినే మాకు బాగా తెలుసు. ఎంత ఈజీగా ఎంత లైఫ్ టర్న్ అవుతుంది అంటే 6 నెలలు మీతో ఉంటే మా లైఫ్ టర్న్ అయిపోతుంది. లుక్ ఎట్ దట్. అయితే లవ్ యూ సో మచ్. డెఫినెట్లీ వెల్కమ్, అదే వెల్కమ్, వెల్కమ్. టర్న్ టర్న్ అంటే చేసుకుంటాం, మనం చేయడానికే వచ్చాం ఇక్కడికే. లక్ష్మి గారు, మీరు ఇదే ఎనర్జీతో ఉండండి. ఇదే మీరు ఏం నేర్చుకున్నారో దాన్ని మీరు మళ్ళీ మళ్ళీ చేయండి. మళ్ళీ 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 చేసిందే చేయండి. లవ్ లవ్ లవ్, హోపున పను అదే చాంట్ చేయండి. ఇమీడియట్గా అర్థమవుతుంది. ఓకే.